ఓం ఐం ప్రేం శ్రీ మాత్రే నమః. లలితా త్రిశతిలోని కమలాక్షి శబ్దంలో మనము గురువు గారి ప్రాముఖ్యత తెలుసుకున్నాము. గురువు మనల్ని ఏ విధంగా జ్ఞానచక్షువులను జ్ఞాననేత్రం తెరుచుకోవడం సహాయపడతారో తెలుసుకున్నాము. ఇప్పుడు గురువు యొక్క బోధ ఎలా ఉంటుంది అనే విషయంలోకి వెళ్ళే ముందు మనము మన స్వంత బుద్ధితో మనం ఏ పని చేయలేము ఈ సాధనా మార్గంలో ఉన్నప్పుడు అనుకున్న సమయంలో మనకు గురువు గారు చెప్పిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. అవధూత నాదానంద స్వాముల వారికి వారి గురువులైన శ్రీ తారామాయి గురూజీ గారు చెప్పిన గురుబోధ మనకు కూడా ఇలాగే మనము భావన చేసుకోవాలి. ఈ మాటలను నీవు చూడదలుచుకుంటే నా కళ్ళతో చూడు, వినదలుచుకుంటే నా చెవులతో విను, మాట్లాడదలుచుకుంటే నా జిహ్వతో మాట్లాడు, ఆలోచించదలుచుకుంటే నా ప్రజ్ఞతో ఆలోచించు, నడవదలుచుకుంటే నా పాదాలతో నడువు. అంటే ఇక్కడ నేను అనే భావము శూన్యమైపోతుంది. కేవలము గురువు ఆజ్ఞ మేరకే మనము చేస్తున్న కర్మలు అని మనకు తెలుస్తుంది. ఇక్కడ కర్తృత్వభావము అంటే నేను చేస్తున్నాను, నా చేత చేయబడుచున్నది అనేది కర్తృత్వభావం. అది తొలగిపోతుంది. ఇక్కడ కర్తృత్వభావం ఉంటే నీ ఉపాసన నిష్ఫలమవుతుంది, కానీ సఫలమవ్వదు. అంటే కర్తృత్వభావము త్యాగమే, నిస్వార్థ భావన, నిష్కపట భావన. సమర్పితుడైన ఉపాసకుడు ముందుగా తనకు తాను స్వయముగా సమర్పించుకుంటాడు. రెండవ అడుగులో గురువు యందు ఉపాసకుడు అవుతాడు. మొదటి అడుగు గురువును అన్వేషిస్తాడు. రెండవ అడుగులో గురువు యందు ఉపాసకుడవుతాడు. మూడవ అడుగులో ఉపాసనా దేవత యందు సమర్పితుడవుతాడు. అంటే ఆత్మస్వయం నందు సమర్పణ, గురువు యందు సమర్పణ, ఉపాసనా దేవత యందు సమర్పణ. ఆ తర్వాత లక్ష్యముల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. లక్ష్యములు 3 భాగాలు. మొదటిది బాహ్య లక్ష్యము. బాహ్య లక్ష్యం ఎలా ఉంటుంది అంటే అది నాకు అనుభూతి కావాలి, అనుభూతి లభించాలి అనే యొక్క లక్ష్యం అన్నమాట. రెండవది అంతర్లక్ష్యం, జీవాత్మ బ్రహ్మాత్మ యొక్క ఐక్యతను పొందాలి అనే లక్ష్యము. మూడవ లక్ష్యము బ్రాహ్మీ స్థితి, బ్రాహ్మీ భావం యొక్క స్థితిని పొందడం. ఈ 3 లక్ష్యాలను కలిగి ఉంటుంది. బ్రహ్మీ భావంలో స్థిరమవ్వడం అంటే అర్థమేమిటి? రెండవ లక్ష్యమైన జీవ బ్రహ్మైక లక్ష్యము నిర్ణయమైతే నీవు అదిగా మారుతావు. బ్రాహ్మీ భావంలో స్థిరమవ్వడం అంటే రెండవ లక్ష్యమైన అంతర్లక్ష్యము జీవ బ్రహ్మైక లక్ష్యము నిర్ణయమైతే నీవు అదిగా మారుతావు. నీవు అంటే జీవుడు, అది అంటే బ్రహ్మంగా మారుతావు. బ్రహ్మవిత్ బ్రహ్మ వైభవతి. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మ గురించి తెలుసుకున్నవారు బ్రహ్మ వైభవతి, బ్రహ్మ అవుతారు. అంటే బ్రాహ్మీ స్థితిని పొందుతారు. ఈ బ్రహ్మవిత్ బ్రహ్మ వైభవతి విషయాలకును మనం ఇంకా కొంచెము విపులంగా తెలుసుకోవాలంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా ముందుకెళ్దాం. మన ఉపనిషత్తులలో తీసుకోబడిన ఒక చిన్న ఉదాహరణ. ఒక కందిరీగ ఒక చిన్న పురుగును తీసుకొని వచ్చినది. వేరే జాతికి చెందిన పురుగును తెచ్చి తాను మట్టిలో తయారు చేసిన గూడులో ఆ పురుగును పెట్టి ఉదయం నుండి రాత్రి వరకు ఒక ప్రత్యేక నాదము దానికి వినిపిస్తూ ఉండేది. ఆ కందిరీగ తన జాతికి చెందిన పురుగు కానప్పటికీ ఆ పురుగుకు ఆ నాదము అనగా శబ్దం వినిపించడం వల్ల ఆ నాదం విని 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 ఆ పురుగుకు పరిపక్వత కలిగి ఆ గూడు నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఆ చిన్న పురుగు ఆ కందిరీగలాగా మారి వెళ్ళిపోయిందన్నమాట. ఏదైతే తనను తీసుకొని వచ్చినదో దానిలాగా మారిపోతుంది. ఇక్కడ చిన్న పురుగును తీసుకొని వచ్చిన కందిరీగ ఎవరు? గురువు గారు. ఆ చిన్న పురుగు ఎవరు? ఉపాసకుడు.
ఆ పురుగు కందిరీగలాగా మారిపోవడము తన్మయ భావం. తన్మయ భావమే మన యొక్క మొదటి లక్ష్యబోధం. ఈ లక్ష్యబోధం వైపు మన చక్షువులు జ్ఞాననేత్రాలు తెరుచుకుంటాయి. జ్ఞానం మన యొక్క లక్ష్యము. జ్ఞానం అంటే మోక్షం యొక్క అవస్థ. మరి ఈ జ్ఞానం యొక్క విశేషాలను మరి యొక్క సమయంలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.